హాయ్ ఆస్పిరెంట్స్. మనము యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా! సో, అందులో భాగంగా బిజినెస్ ఎకనామిక్స్‌లోని లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, మనము ఎర్లియర్ క్లాసెస్‌లో డిమాండ్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, వేరియబుల్ ప్రపోర్షన్స్, ఓకేనా, నేషనల్ ఇన్కమ్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం కదా! సో, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకేనా. ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది థియరీ ఆఫ్ ప్రొడక్షన్‌కి సంబంధించిందనమాట. సో, వెనెవర్ యూ వాంట్ టు మేక్ సమ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్, సో, యూ హావ్ 4 మెయిన్ ఫ్యాక్టర్స్. ఏంటా 4 మెయిన్ ఫ్యాక్టర్స్ అంటే ల్యాండ్, లేబరు, క్యాపిటలు అండ్ ఆర్గనైజేషను. సో, ఈ 4 ఉండాలి. మనము వేరియబుల్ ప్రపోర్షన్స్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? సో, వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో ఏదో ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే చేంజ్ అవుతుందనమాట. ఓకేనా. కానీ మీరు లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్‌కొచ్చేటప్పటికి ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ చేంజ్డ్. ఓకేనా. సో, ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా. సో, మీరు వేరియబుల్ ప్రపోర్షన్స్‌కొచ్చారనుకోండి, ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే చేంజ్ అవుతుంది. కానీ రిటర్న్స్ టు స్కేల్‌కొచ్చేసి అన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి. ఈ వేరియబుల్ ప్రపోర్షన్స్ కానివ్వండి, లేకపోతే రిటర్న్స్ టు స్కేల్ కానివ్వండి, ఏం చెప్తుంది అంటే ప్రొడక్షన్‌లో వచ్చే డిఫరెన్సెస్ గురించి చెప్తుందనమాట. ఓకేనా. సో, చూడండి, మీరు ఫ్యాక్టర్స్‌లో ఒక్క ఫ్యాక్టర్‌ని మాత్రమే చేంజ్ చేశారు. ఓకేనా. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్‌గా ఉంచుకున్నారు. ఓకేనా. సో, అదేంటది వేరియబుల్ ప్రపోర్షన్స్. అలా కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని లేకపోతే ఆల్ ఫ్యాక్టర్స్‌ని చేంజ్ చేశారు. ఓకేనా. అదేంటది లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకేనా. సో, మీరు ఒక్క ఫ్యాక్టర్‌ని మాత్రమే చేంజ్ చేసినప్పుడు మీ అవుట్‌పుట్‌లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి? అదే విధంగా మీరు అన్ని ఫ్యాక్టర్స్‌ని చేంజ్ చేసినప్పుడు మీ అవుట్‌పుట్‌లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి? ఓకేనా. సో, ఒక ఫ్యాక్టర్‌ని చేంజ్ చేసినప్పుడు మీ అవుట్‌పుట్‌లో వచ్చే చేంజెస్ గురించి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? వేరియబుల్ ప్రపోర్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అలా కాకుండా అన్ని ఫ్యాక్టర్స్‌ని మీరు చేంజ్ చేసినప్పుడు మీ ప్రొడక్షన్‌లో వచ్చే చేంజెస్ గురించి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్‌కి సంబంధించింది. వేరాస్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేది షార్ట్ టర్మ్‌కి సంబంధించిందనమాట. అండ్ మీకు ఈ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్‌కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అదే మీరు వేరియబుల్ ప్రపోర్షన్స్ చూసుకున్నారనుకోండి, అగ్రికల్చర్ సెక్టార్‌కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుందనమాట. సో, మనం వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? మీరు లేబర్‌ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే, ఓకేనా, మొదటగా మీకొచ్చే మార్జినల్ ప్రొడక్ట్ అనేది పెరుగుతుంది. తర్వాత మీ మార్జినల్ ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. తర్వాత మీ మార్జినల్ ప్రొడక్ట్ అనేది నెగెటివ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా. అవునా కదా! అదే విధంగా మీరు రిటర్న్స్ టు స్కేల్‌కొచ్చేటప్పటికి మీ అన్ని ఫ్యాక్టర్స్‌ని మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లో. ఓకేనా. సో, మొదట మీ మార్జినల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. తర్వాత తగ్గుతుంది. ఓకేనా. అంతేగాని నెగెటివ్ అయితే కాదు. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాలనమాట. సో, వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో మార్జినల్ ప్రొడక్ట్ అనేది నెగెటివ్ అవుతుంది. కానీ రిటర్న్స్ టు స్కేల్‌లో మార్జినల్ ప్రొడక్షన్ అనేది నెగెటివ్ అయితే కాదు. ఎంతో కొంత ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ చూడండి. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సో, రిటర్న్స్ టు స్కేల్ రిఫర్స్ టు ద రిలేషన్‌షిప్ బిట్వీన్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్ అండ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా. సో, చేంజెస్ ఇన్ అవుట్‌పుట్ అండ్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ చేంజ్. ఓకేనా. సో, చూడండి, మీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌లో వచ్చిన చేంజ్‌కి, మీ అవుట్‌పుట్‌లో వచ్చిన చేంజ్‌కి మధ్య రిలేషన్‌షిప్ గురించి చెప్పేదే రిటర్న్స్ టు స్కేల్. ఓకేనా. సో, ఈ డెఫినిషన్ ఎవరు చెప్పారంటే మనకి ప్రొఫెసర్ రోజర్ మిల్లర్ చెప్పారన్నమాట. ఓకేనా. సో, చూడండి, ఇక్కడ మీరు కొన్ని అజంప్షన్స్ అయితే తీసుకోవాలి. ఏంటి ఆ అజంప్షన్స్? ఓకేనా. సో, మీరు వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో ఎటువంటి అజంప్షన్స్ అయితే తీసుకున్నారో ఈ రిటర్న్స్ టు స్కేల్‌లో కూడా అటువంటి అజంప్షన్స్‌ని మీరు తీసుకోవాలన్నమాట. సో, ఏంటి ఆ అజంప్షన్స్ అంటే ఫస్ట్ అన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయి. నో ఫ్యాక్టర్ ఈస్ కాన్స్టెంట్. ఓకేనా. సో, ఫ్యాక్టర్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఎక్సెప్ట్ ఆర్గనైజర్ అనుకోండి. ఆర్గనైజర్ తప్పితే రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయి. ఓకేనా. అంటే ల్యాండ్ చేంజ్ అవుతుంది, లేబర్ చేంజ్ అవుతుంది, క్యాపిటల్ చేంజ్ అవుతుంది. ఓకేనా. ఆర్గనైజర్ ఇంకా ఆయనే ఓనర్ కాబట్టి ఆయన అలానే ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి టెక్నాలజీ కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా. లేబర్ ఎఫిషియన్సీ కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ లేబర్స్ చేంజ్ అవుతారు కానీ ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్ అయితే సేమ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ 1 డేలో 3 యూనిట్స్ తయారు చేయగలరనుకోండి. 2 పర్సన్స్ వస్తే ఆ సెకండ్ పర్సన్ కూడా 3 యూనిట్స్ తయారు చేయగలగాలి. థర్డ్ పర్సన్‌ని తీసుకున్నారనుకోండి, ఆయన కూడా 3 యూనిట్స్ తయారు చేయగలగాలి. ఓకేనా. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద లేబర్ సేమ్ ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్లు సేమ్ ఉండాలి. ఓకేనా. సో, ఇటువంటి కొన్ని అజంప్షన్స్‌ని అయితే మనం
తీసుకోవాల్సొస్తుందనమాట. అండ్ మనకి ఈ రిటర్న్స్ టు స్కేల్ అనేది ఎక్కువగా ఇండస్ట్రియల్ అండ్ కార్పొరేట్ సెక్టార్‌కి వర్క్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఈ అజంప్షన్స్ తీసుకున్న తర్వాత షెడ్యూల్ చూడండి. షెడ్యూల్ చూడండి. సో, కాంబినేషన్స్ చూడండి. ఫస్ట్ కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లేబరు, 1 క్యాపిటల్ ఫస్ట్ కాంబినేషన్. మీ టోటల్ ప్రొడక్షన్ ఎంత? 2 యూనిట్స్. మార్జినల్ ప్రొడక్షన్ కూడా ఏమవుతుంది? 2 యూనిట్స్ అవుతుంది. ఓకేనా? సో, మీ కాంబినేషన్ మార్చారు. 2 లేబర్స్, 2 క్యాపిటల్. ఓకేనా? సో, మీ కాంబినేషన్‌ని మార్చారు. మీ టోటల్ ప్రొడక్షన్ ఏమైంది? 6 యూనిట్స్ అయింది. మార్జినల్ ప్రొడక్షన్ ఏమవుతుంది? మార్జినల్ ప్రొడక్షన్ అంటే ఏంటి? డిఫరెన్స్ టు ద ప్రొడక్షన్ అనమాట. అంటే వెన్ 1 మోర్ యూనిట్ ఆర్ 1 మోర్ ఫ్యాక్టరీ ఈస్ చేంజ్డ్, హౌ మచ్ ప్రొడక్షన్ ఈస్ చేంజ్డ్. ఓకేనా? ఇక్కడ మీకు ఒక్క ఫ్యాక్టర్ చేంజ్ అయింది గదా! ఈ ఒక్క ఫ్యాక్టర్ అంటే 1 కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ చేంజ్ అయినప్పుడు మీకిక్కడ ప్రొడక్షన్ కూడా ఎంత చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, ఎంత చేంజ్ అయింది? 2కి 6కి చేంజ్ ఎంత? 4. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ చూడండి. సో, ఈ సెకండ్ నుంచి థర్డ్ కాంబినేషను. సో, ఈ థర్డ్ కాంబినేషన్‌లో టోటల్ ప్రొడక్షన్ ఎంత అంటే 12 యూనిట్స్. మార్జినల్ ప్రొడక్షన్ ఎంత? 6 యూనిట్స్. సో, డిఫరెన్స్. ఓకేనా? ఫోర్త్ కాంబినేషన్‌లో టోటల్ ప్రొడక్షన్ 18 యూనిట్స్. మార్జినల్ ప్రొడక్షన్ ఎంత? 6 యూనిట్స్. ఫిఫ్త్ కాంబినేషన్ చూడండి. టోటల్ ప్రొడక్షన్ 24 యూనిట్స్. మార్జినల్ ప్రొడక్షన్ 18కి 24కి డిఫరెన్స్ ఎంత? 6 యూనిట్స్. సిక్స్త్ కాంబినేషన్ చూడండి. టోటల్ ప్రొడక్షన్ 28 యూనిట్స్. మార్జినల్ ప్రొడక్షన్ 24కి 28కి డిఫరెన్స్ ఎంత? 4 యూనిట్స్. సెవెంత్ కాంబినేషన్ చూడండి. టోటల్ ప్రొడక్షన్ 30 యూనిట్స్. ఓకేనా? మార్జినల్ ప్రొడక్షన్ వచ్చేసరికి మీకు 2 యూనిట్స్ అనమాట. ఓకేనా? సో, మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీ కాంబినేషన్‌ని పెంచుకుంటూ పోయే కొద్దీ, ఓకేనా? అంటే మీ లేబర్‌ని, మీ క్యాపిటల్‌ని పెంచుకుంటూ పోయే కొద్దీ మీ టోటల్ ప్రొడక్షన్ ఏమో పెరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మీ టోటల్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి కొంచెం, కొంచెం ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ పెరుగుతూ పోతూ ఉంది. అవునా? టోటల్ ప్రొడక్షన్ ఏమవుతుంది? పెరుగుతూ పోతూ ఉంది. అదే మార్జినల్ ప్రొడక్షన్ చూడండి. ఫస్ట్ స్టేజ్‌లో పెరిగింది. సెకండ్ స్టేజ్‌లో కాన్స్టెంట్ అయింది. థర్డ్ స్టేజ్‌లో తగ్గింది. ఓకేనా? సో, ఫస్ట్ స్టేజ్‌లో ఏమైంది? పెరిగింది. సెకండ్ స్టేజ్‌లో ఏమైంది? కాన్స్టెంట్ అయింది. థర్డ్ స్టేజ్‌లో ఏమైంది? తగ్గింది. సో, ఈ ఫస్ట్ స్టేజ్‌లో పెరిగింది గదా! దీన్ని మనం ఏమంటామంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటామనమాట. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సెకండ్ స్టేజ్‌లో కాన్స్టెంట్ అయింది కదా! దీన్ని ఏమంటామంటే మనం కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. ఓకేనా? థర్డ్ స్టేజ్‌లో తగ్గుతుంది గదా! దీన్ని ఏమంటామంటే మనం డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకేనా? సో, ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సెకండ్ స్టేజ్ వచ్చేసి కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. థర్డ్ స్టేజ్ వచ్చేసి డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో, దీనికి సంబంధించిన మార్జినల్ ప్రొడక్ట్ కర్వ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ పెరుగుతుంది. తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. తర్వాత తగ్గుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు మార్జినల్ ప్రొడక్షన్ కర్వ్‌నైతే తీసుకోవచ్చు. టోటల్ ప్రొడక్షన్ ఏమవుతూ ఉంది? పెరుగుతూ ఉందన్నమాట. టోటల్ ప్రొడక్షన్ ఏమవుతూ ఉంది? పెరుగుతూ ఉంది. ఓకేనా? మీరు వీటిలతో ఐసోక్వాంట్స్ కర్వ్‌ని కూడా వేయొచ్చనమాట. సో, ఐసోక్వాంట్ కర్వ్ అనేది మీకు ప్రొడక్షన్‌ని రిప్రజెంట్ చేసే కర్వ్ అనమాట. సో, మీకు ఇండిఫరెన్స్ పాయింట్ చెప్పినప్పుడు ఈ ఐసోక్వాంట్ కర్వ్ గురించి కూడా నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ చూడండి. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. సో, ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే ఏంటి? ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ టోటల్ అవుట్‌పుట్ లీడ్స్ టు మోర్ థాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఇన్‌పుట్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌ని మీరు ఎంత చేంజ్ చేశారో దానికంటే ఎక్కువ మీ అవుట్‌పుట్ గాని చేంజ్ అయిందనుకోండి. ఓకేనా? సో, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లీడ్స్ టు మోర్ థాన్ దట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్. ఓకేనా? అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పర్సెంటేజ్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్ కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు 10% క్యాపిటల్ అండ్ లేబర్‌ని చేంజ్ చేశారు. 10% క్యాపిటల్ అండ్ లేబర్‌ని చేంజ్ చేశారు. ఓకేనా? దీనివల్ల మీ అవుట్‌పుట్ అనేది 20% అయిందనుకోండి.
20% అయిందనుకోండి. దాన్ని మనం ఏమంటామంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటామనమాట. ఓకేనా? సో, ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లీడ్స్ టు మోర్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్. ఓకేనా? సెకండ్ చూడండి. కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. సో, కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్‌లో ఎలా ఉంటుందంటే మీకు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ ఈక్వల్స్ టు ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్. అంటే మీరు 10% క్యాపిటల్ అండ్ లేబర్‌ని చేంజ్ చేశారనుకోండి. మీ అవుట్‌పుట్ కూడా ఎంత చేంజ్ అవుతుంది? 10% చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ చూడండి. ఓకేనా? సో, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్. ఓకేనా? సో, మీరు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేంజ్ చేసిన దానికంటే మీ అవుట్‌పుట్ తక్కువగా ఉందనుకోండి. ఓకేనా? అదేమవుతుందంటే డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% క్యాపిటల్, లేబర్ చేంజ్ చేశారనుకోండి. మీ అవుట్‌పుట్ అనేది 8% చేంజ్ అయిందనుకోండి. అదేమవుతుంది? డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ 3 స్టేజెస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో, చూడండి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది మనకి ఏ సెక్టార్‌లో ఎక్కువగా యూజ్ అవుతుందంటే మనం ఏం చెప్తాము? ఇండస్ట్రియల్ సెక్టార్‌లో మనకిది ఎక్కువగా యూజ్ అవుతుంది. అదే విధంగా వేరియబుల్ ప్రపోర్షన్స్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్‌లో యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, వేరియబుల్ ప్రపోర్షన్స్ మనకి షార్ట్ టర్మ్ ప్రాసెస్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో, ఈ డిఫరెన్సెస్ అనేవి చూసుకోండి. ఓకేనా? 2 కూడా ప్రొడక్షన్‌ని బేస్ చేసుకొని ఉండే టెక్నిక్సే. ఓకేనా? వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో మీకు సింగిల్ ఫ్యాక్టర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదే విధంగా డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్‌లో వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది? అన్ని ఫ్యాక్టర్స్ కూడా చేంజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇవి థియరీస్ ఆఫ్ ప్రొడక్షన్‌కి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ గురించి డిస్కస్ చేద్దామన్నమాట. ఓకేనా?